అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు మునికృష్ణ ట్రావెల్ డైరీ. ఈరోజు మనం చూడబోతున్నాము మైసూర్ ప్యాలెస్. పదం అండి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ వ్యూ అనేది కనబడుతుంది. మనం టికెట్ తీసుకోవడానికి రైట్ హ్యాండ్ సైడ్ పోవాలి. Welcome to the world famous Mysuru Palace. Beware of pickpockets and chain snatchers. Mysuru Palace Board is not responsible for the valuables of the visitors. Palace is illuminated on Sundays and government holidays from 7 p.m. to 8 p.m. Visitors can view the illumination free of cost. Mysuru Palace Board cannot guarantee the authenticity of any item. ఎంట్రీ టికెట్ వచ్చేసి 18 ఏళ్ళ కంటే పైబడిన వారికి 100 రూపాయలు, 10 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు ఉన్న వారికి 50 రూపాయలు, స్టూడెంట్స్ కానీ అవుతే 30 రూపాయలు. మనం టికెట్ తీసుకొని ఇప్పుడే లోపల వచ్చాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళేసి బ్యాగు, షూస్ అనేది అక్కడ డిపాజిట్ చేసేసి డిపాజిట్ కౌంటర్లో మనం ఇప్పుడు వచ్చేసి లోపలికి వచ్చాం చూడడానికి. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాము ఆ కాలంలో వాడినటువంటి తుపాకులు అవి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. ఆ కాలంలో మనకి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ అది వచ్చేసి చాలా బాగుందండి లోపల చూడడానికి. లోపలైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అలౌ చేస్తున్నారు. మనం అయితే తీసుకోవచ్చు. వాళ్ళు వద్దని చెప్పిన దగ్గర అయితే మనం అయితే ఫొటోస్ అవి తీసుకోకూడదు. కానీ నేను వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉన్నింది. నాకైతే ఒక 3 to 4 అవర్స్ అయితే పట్టింది లోపలంతా చూడడానికి. అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నింది నేను వెళ్ళిన రోజు. ఆ రోజు వచ్చేసి శనివారం. ఆ రోజు వచ్చేసి నేను ఫస్ట్ అయితే చాముండేశ్వరి దేవి టెంపుల్ చూసుకొని తర్వాత 11 గంటలకు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడం అయితే జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఆర్కిటెక్చర్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ అది అంతా చాలా బాగానే ఉండిందండి. నేనైతే ఒక 2 అవర్స్ అయితే పట్టింది నాకు విజిట్ చేయడానికి. తర్వాత బయట ఫుల్ వ్యూ అనేది ఒక ఫోటో తీసుకొని తర్వాత మైసూర్ ప్యాలెస్లోనే కొద్దిసేపు అనేది నేను రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తలుపు, ఆ కాలంలో చేసినటువంటి తలుపు అండి. దాన్ని ఇప్పుడు వాళ్ళైతే ఇది పాలిష్ చేసి ఉంది. ఇది వచ్చేసి అక్కడ 2 పులులు ఉన్నాయి. అదేవిధంగా స్పేస్ అనేది ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో హాల్ లాగా ఉందండి. ఇక్కడ వచ్చేసి ఆ రాజు కాలం నాటి ఫొటోస్ అవి ఉన్నాయి. వాళ్ళ యొక్క ఇవి వాళ్ళు అనేది చూపిస్తున్నారు. ఆ టైంలో ఎవరైతే రాజు పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనేది ఫోటోలు అయితే చూపించారు. తర్వాత ఆ కాలంలో వాడినటువంటి వస్తువులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా మనకైతే ప్రదర్శనకు పెట్టున్నారు. ఆ వస్తువులన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అవే అండి ఆ వస్తువులు, ఆ కాలంలో వాడినటువంటి వస్తువులు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కాలంలో వాడినటువంటి కుర్చీలు, ఆ కాలంలో రాజులు వాళ్ళు వాడినటువంటి కుర్చీలు అవి అక్కడ పెట్టారు. అక్కడైతే రష్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా తొందరగానే బయట వెళ్ళిపోమని చెప్పారండి. అక్కడ చూడడానికి అంతగా అయితే అలో చేయలేదు రాజుగారి కుర్చీలా ఉండే దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఆ కాలంలో వాడినటువంటి తుపాకులు. అవి వచ్చేసి ఇప్పుడు మనకి చూడడానికి అయితే ఉన్నాయి. అక్కడ మనం అయితే వాటిని చూడొచ్చు.
ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి దసరా ఉత్సవాలప్పుడు ఏనుగుకు అలంకరించడానికి వాడేటువంటి వస్తువులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి ముందరున్నటువంటి ఏరోలోని గార్డెన్ అండి. ఈ గార్డెన్ నుంచి మనకు వచ్చేసి ఫుల్గా ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో అది వీడియో తీసుకోవడానికి కానీ లేదా ఫొటోస్ దిగడానికి కానీ చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ చాలామంది ఇక్కడ నిలుచుకొని అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మీరు కూడా చూడొచ్చు. అక్కడ ఏదైతే ఏరియా ఉందో అక్కడ నుంచి ఫొటోస్ అనేది చాలా క్లియర్గా వస్తుందండి. ఫుల్ ప్యాలెస్ అయితే కవర్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.